హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇలా ఒక డిఫరెంట్‌గా తయారు చేసి పెట్టామంటే డైలీ లంచ్ బాక్స్ వెనక్కొస్తుందనో, లేకపోతే పిల్లలు తింటలేదనో, లేదంటే డైలీ ఒకే రకమైన లంచ్ పెట్టాలనో లేకుండా ఇలా డిఫరెంట్‌గా తయారు చేశారంటే పిల్లలందరికీ నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ వచ్చి గోధుమ పిండి తీసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ ఇదంతా మంచిగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటా చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపి పెట్టుకుందామండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 15 నిమిషాలు పిండి నానబెట్టుకుందామండి మూత పెట్టేసి. ఆ లోపల స్టఫింగ్ మనం రెడీ చేసుకుందాము. స్టఫింగ్ కోసం వచ్చేసి 2 బంగాళదుంపలు తీసుకున్నానండి నేను, పొటాటోస్. దాన్ని స్కిన్ తీసేసి మంచిగా వాష్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టాననమాట. ఇలా గ్రేటర్ తీసుకొని దాన్ని గ్రేటర్ నేరుగా వాటర్‌లో పెట్టేసుకొని మనం గ్రేట్ చేసుకున్నామంటే మనకి బంగాళదుంప అనేది కలర్ మారకుండా ఉంటుందండి. ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందనమాట. చూడండి ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలానే నీళ్ళల్లో ఉంచేద్దామండి. మన తాలింపంతా అయిపోయిన దాకా ఎక్స్ట్రా స్టార్చ్ అంతా కూడా పోతుందనమాట. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని తరిగి పెట్టుకున్నామండి, అది కూడా వేసేద్దాం. ఇది మనకి లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి, డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసి పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలంతా మనకి మంచిగా మగ్గినాయండి. దీంట్లో మనం తురుము పెట్టుకున్న బంగాళదుంపను వేసేద్దాము. నీళ్లు గట్టిగా పిండేసి వేసుకుందామండి. తురిమాం కాబట్టి మనకి ఊరికనే మగ్గిపోతుందనమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని సిమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఉంటే మనకి మంచిగా రెడీ అయిపోతుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇది ఒక 90% దాకా మనకి మగ్గిందండి కూర. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము, కారం. అంతేనండి, మంచిగా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుందామండి. వేసి అంతా మంచిగా కలిపేసి పక్కన పెట్టుకుందాము, ఆరేద్దామండి. పిల్లల లంచ్ బాక్సెస్‌తో డైలీ ఒక ఫైటింగ్‌గా ఉందా? లేదంటే డైలీ ఒకే లంచ్‌ని అడుగుతున్నారా పిల్లలు? ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇంకా దీనికి వేరే సైడ్ డిష్ కానీ ఏం అవసరం ఉండదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది పక్కన పెడదామండి, ఆరనిద్దాము. ఆ లోపల మన పిండి బాగా నానిపోయింది. ఒకసారి మూత తీసేసి ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని మనం పూరీ సైజులో బాల్స్ రెడీ చేసుకుందాము పిండి. ఇలా మీరు క్యారెట్ స్టఫింగ్ కూడా పెట్టొచ్చండి పిల్లలకి.
లేదంటే కొంచెం బంగాళదుంప, కొంచెం క్యారెట్ స్టఫింగ్ అలా తయారు చేసి పెట్టొచ్చు. డైలీ ఒకటే కాకుండా మార్చి మార్చి కూడా పెట్టొచ్చండి. పిల్లలకి నచ్చుతుంది. వాళ్ళకి తినటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట లంచ్ బాక్స్‌లో. ఇప్పుడు మనం ఇలా ఒక పూరీలాగా తయారు చేసుకుందామండి. మరీ పల్చగా కాకుండా, మరీ మొద్దుగా కాకుండా చూడండి ఇలా తయారు చేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసి మనం ఇంకొక పూరీ కూడా చేసుకోవాలండి. నేను చేసేసాను. దానికి ఇప్పుడు మనం లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకుందాము. ఎందుకంటే స్టఫింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఉంటే ఏంటంటే అతుక్కోకుండా మనకి సపరేట్‌గా వచ్చేస్తుందనమాట. స్టఫింగ్ తెలుస్తుంది. దానికోసం ఆయిల్ అప్లై చేద్దామండి. ఇప్పుడు స్టఫింగ్ మనం పెట్టేద్దాం పైన. దీనికి పైన ఇప్పుడు మనం ఇంకొక పూరీ పెట్టేసి క్లోజ్ చేద్దామండి. ఎడ్జెస్ అంతా ఇలా లాక్ చేసిన తర్వాత ఇదంతా అన్‌ఈవెన్‌గా ఉంది కదా! ఇప్పుడు మనం ఈవెన్‌గా రౌండ్‌గా అన్నీ ఒకేలాగా ఉండేదానికి పిల్లలకి కూడా చక్కగా రౌండ్‌గా నచ్చుతుందనమాట తినేటప్పుడు కూడా వాళ్ళకి. దానికోసం మనం ఇలా ఒక రౌండ్ మూత చిన్నదో, పెద్దదో మీరు చేసుకున్న సైజుని బట్టి పెట్టి చక్కగా కట్ చేసేయండి. కట్ చేసి ఒకసారి మళ్ళీ ఎడ్జెస్ ప్రాపర్‌గా లాక్ చేసేయండి. చూడండి. ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పెట్టుకున్నాక బాండీలో వచ్చి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువైతే డీప్ ఫ్రైకి అవసరం రాదు. కొంచెమే సరిపోతుంది. దాంట్లో దీన్ని వేసేసి మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఒకే పక్కన ఉంచకుండా తిప్పుతా మనం ఫ్రై చేసుకున్నామంటే రెండు పక్కల ఈవెన్‌గా మనకి ఫ్రై అవుతుందనమాట. బాగా మంచిగా పొంగుతుందనమాట. మన పూరి ఎలా అయితే పొంగుతుందో అలా పొంగుతుందండి. ఇదైతే మా పిల్లలకి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనమాట. వాళ్ళకి ఫేవరెట్ రెసిపీ అనమాట. ఎప్పుడు అడుగుతారు ఇది కావాలని చెప్పి. నేను దీంట్లో డిఫరెంట్ స్టఫింగ్స్ అయితే పెడతాననమాట. ఒకే స్టఫింగ్ కాకుండా వాళ్ళకి బోర్ కొట్టకుండా. చూడండి ఎలా మంచిగా పూరిలాగా పొంగింది కదా! తెలుస్తుంది కదా! అంతేనండి, రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టేద్దాం. అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తెచ్చుకుందామండి. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇది అలా తినేయొచ్చు. దీనికి సైడ్ డిష్ ఏం అవసరం లేదండి. అయితే పిల్లలు వచ్చి సాస్‌తో బాగా ఎంజాయ్ చేస్తారనమాట. తప్పకుండా సాస్ పెట్టండి. చూడండి లోపల ఎంత చక్కగా మనకి ఓపెన్‌గా ఉంది కదా! స్టఫింగ్ అనేసి తెలుస్తుందనమాట. చక్కగా సెపరేట్‌గా మనకి ఎంత బాగా పొంగిందో చూసారా? తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.